కార్బోహైడ్రేట్ మాత్రమే ఎనర్జీని ఇస్తుంది. ఏమిస్తుంది? ఇప్పుడు ఎనర్జీ అంటే మనకు ఓపిక ఉండటం. నీకు 6 ప్యాక్ ఉంది మచ్చా, మొత్తం మజిల్స్ ఇట్లా ఇట్లా ఉన్నాయి, కానీ ఎనర్జీ లేదు. ఇవాళ ఏం చేస్తావు మజిల్స్ తోటి? కదలదు, బాడీ కదలదు. ఎనర్జీ అంటే కార్బోహైడ్రేట్ ఉండాలి బాడీలో. దానికోసం మాత్రమే అన్నం తినాలి. ఆ అన్నం తిన్నాక ఎనర్జీని ఏం చేయాలి? కరగదీయాలి కదా. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఇంత బోధిని లుంగి లూజ్ చేసుకొని బిర్రిగేస్తారు సాయంత్రం పూట. లుంగి టైట్ ఉంటే పోదు కదా, లుంగి లూజ్ చేసి బిర్రిగేసి ఏం చేస్తారు? ఎమ్మడే ఎక్కడికైనా గుంటకపోట పోతారా? ఏం చేస్తారు? మంచిగా. ఇప్పుడు ఎనర్జీ అనేది ఈ పాయింట్ అర్థం చేసుకుంటాను. నేను జోక్ చెప్తాను. ఎనర్జీ వాడబడాలి. ఎనర్జీ వచ్చిందంటే వాడబడాలి, అవునా? ఇప్పుడు నువ్వు ఎనర్జీ ఫుల్ చేస్తున్నావా తక్కువ చేస్తున్నావా? ఫుల్ చేస్తున్నావు. ఈ ఫుల్ చేసిన ఎనర్జీ ఉపయోగపడాలి కదా దేనికన్నా. నువ్వేం చేస్తున్నావు? యాక్చువల్గా పొద్దుగాల ఇంత తినాలి, మధ్యాహ్నం సాయంత్రం మనం పొద్దుగాల ఇంత తింటాం టిఫిన్, బ్రేక్ఫాస్ట్, లైట్ టిఫిన్, మధ్యాహ్నం ఇంత, సాయంత్రం ఈ ఇంత చేసి పొద్దుగాలంటే ఇంత తింటే ఎనర్జీ పని చేస్తావు. నడుస్తావు కాబట్టి ఓ 4 అడుగులు వేస్తే 10 క్యాలరీలు ఖర్చు అవుతాయి, అవునా? మధ్యాహ్నం ఇంత తిన్నా సాయంత్రం దాకా పని చేస్తావు కాబట్టి కరుగుతావు. సాయంత్రం ఏం చేస్తావు? ఏడ గన్ను కొట్టబోతావు చెప్పు నాకు. ఇప్పుడు సాయంత్రం నువ్వు ఏం పని చేసినా, ఇంటికాడ కొంచెం అటు ఇటు అడుగులు వేసినా, లేకపోతే నీళ్ళు గిట్ట ఎక్కడి నుంచి చేసినా నీకు కావాల్సి 2 అరటిపండు శక్తి సరిపోతుంది. 2 అరటిపండు తింటే సరిపోతుంది. నిజం చెప్పు, 2 అరటిపండు అంటే తింటున్నాం మనం? మన ఇంట్లో స్పెషల్స్ ఎప్పుడు జరుగుతాయి? నైటే. ఇలా డిన్నర్ ఏం చేసినావు? చికెన్ బిర్యానీ విత్ మటన్ కుర్మా విత్ చికెన్ 65 ఇవన్నీ ఏడేయాలి, ఇల్లు వేయాలి. మీ బాడీ మీకు శత్రువు కాదు కదా. అయ్యో పాపం మా బిడ్డ ఇట్లా చేసిండని చెప్పి అవన్నీ తీసుకొని దాచిపెడుతుంది. ఈడింత మళ్ళీ ఏమంటాం? డైట్ చేయాలి రేపటి నుంచి. ఎప్పటి నుంచి ఎప్పుడు వస్తుంది ఆలోచన? తినేటప్పుడు రాదు. తినేటప్పుడు అగడబడ్డ కుక్క తిన్నట్టు తింటాం. మొత్తం తిని పంతప్పుడు మసులుతుంది ఇట్లా బండి, పురిటి నొప్పులు వస్తున్నాయి. అప్పుడు పొద్దుగాల బాత్రూమ్ పోతే అది ఎమ్మటే రాదు. అప్పుడు అంటది రేపటి నుంచి వాకింగ్ చేయాలి. మళ్ళీ తెల్లారి వాకింగ్ పోతాడా? పోడు. ఇప్పుడు అల్కానే ఉందిగా, తెల్లారినాక అల్కా అవుతుంది బాడీ. మళ్ళీ సాయంత్రానికి ఏమవుతుంది? ఇది ఎప్పటిదాకా అవుతుంది? ఇగో ఈ తేడా మన తెలియనంత వరకు అవుతుంది. నేను ఎవరిని ఇవాళ నుంచి మీరు డైట్ చేయరని చెప్తాను, మీ ఇష్టం, మీరు ఏమైనా చేయరు, నాకు సంబంధం లేదు. నా పాయింట్ ఏంటంటే సప్లిమెంట్లు ఎక్కడ ఉపయోగపడతాయి అని చెప్పే క్రమంలో ఇది మనకు అర్థం కాకపోతే మనం ఎన్ని సప్లిమెంట్లు వాడినా వేస్ట్. సార్ ఇప్పుడు ఓ డాక్టర్ అంట ఒక తాగుబోతోనికి సలహా ఇచ్చినట్ట, సార్ నేను తాగుడు బంద్ చేయాలంటే ఏం చేయాలంటే, ఇగో నేను డ్రాప్స్ ఇస్తున్నారా, ఈ డ్రాప్స్ తీసుకెళ్ళి పొద్దున 2 చుక్కలు, మధ్యాహ్నం 2 చుక్కలు, సాయంత్రం 2 చుక్కలు తాగమనంట. వాడు అడిగినాడు తాగినాక తాగాలన్నా తాగల. ఇప్పుడు మన వాళ్ళు కూడా బిజినెస్లోకి వచ్చి సప్లిమెంట్లు వాడరు అంటే, సార్ బిర్యానీ తిన్నాక తినాలనా? ఏమైందన్నా? కూర్చోండి. సార్ నేను తిన్నాక తినాలన్నా తినకముందు తినాలంటే, తిండిని ముందు ఆల్టర్ చేసుకున్నాక సప్లిమెంట్ పని చేస్తాయి. అందరికీ చెప్తున్నాను, తిండిలో ఏం తినాలి నేను ఇప్పుడు ఎంత చెప్పినా మీరు ఇవాళ నుంచి మొత్తం మార్చేస్తారని నేను చెప్పను. ఆ రూట్లో నేను రాను. కానీ ముందు మనకు ఇది రూట్ అని తెలిస్తే ఇవాళ కాకపోయినా ఇంకో సంవత్సరానికైనా మారతాం. నేను వెన్ ఐ వాజ్ ఇన్ ఫార్మా, నాకు ఇది కార్బోహైడ్రేట్ ప్రోటీన్ దీని రూట్లోకి నేను ఎప్పుడు రాలేదు. నేను ఫార్మాలో ఉన్న, మెడికల్లో ఉన్నా, కానీ లేడీస్కి సంబంధించినటువంటి రీప్రొడక్టివ్ సిస్టమ్ తాలూకు అండ్ పిల్లలు కాకుండా ఉన్నటువంటి లేడీస్కు జెంట్స్ కావాల్సిన మెడిసిన్ సెగ్మెంట్లో ఉండటం వల్ల ఓన్లీ రీప్రొడక్టివ్ సిస్టమ్ మీద మాత్రమే నాకు కొంచెం పట్టుండే. ఈ డైజెస్టివ్ సిస్టమ్ మీద దీనికి లేక నేనేం చేశాను అంటే నిమ్మకాయ రసం తాగడం, లేకపోతే కొంచెం జ్యూసులు ఎక్కువ తాగటం. ఇవన్నీ ఎప్పుడు తాగేది? తిన్నాక. వాళ్ళు చెప్పేది ఎందుకు, ఇగో ఇది తాగితే వెయిట్ తగ్గుతారని చెప్తే నేనేమనుకునేది, తిండి పని చేసి తాగమని కాదు, తిన్నాకనే ఇది తాగితే తగ్గుతారు. ఇట్లా దాదాపు ఒక 7-8 సంవత్సరాలు శరీరాన్ని మొత్తం గాలికి వదిలేస్తే 88 కేజీలు అయినా నేను. ఎంత? నన్ను స్టార్టింగ్లో వెస్టీలో చూసిన వాళ్ళని అడగండి, 88 kgs I was. నౌ ఐఎమ్ 75 వితౌట్ ఎనీ ఎక్సర్సైజ్. జస్ట్ ఫుడ్ ఆల్టర్ చేసుకుంటే బాడీ నువ్వు చెప్పినట్టు ఉంటుంది. నన్ను చాలామంది అడుగుతారు, ఎన్ని మీటింగ్లు ఎట్లా కండక్ట్ చేస్తారు సార్, ఎట్లా 2-3 గంటలు స్టేజ్ మీద ఎట్లా మాట్లాడతారంటే, మీరు ఫుడ్ ఆల్టర్ చేసి చూడండి, నీ బాడీ నీకు బలమైనటువంటి ఫ్రెండ్గా మారుతుంది. మన దౌర్భాగ్యం ఏంటంటే సప్లిమెంట్లు వాడుతున్నారు, అన్ని తింటారు, నాకు చెప్తారు సార్ నేను డైలీ సప్లిమెంట్లు వాడతా, అయినా ఎందుకో నీరసంగా ఉంది. ముందు గడ్డి బంద్ చేసి సప్లిమెంట్లు వాడితే, గడ్డి ఆల్టర్ చేసుకోవాలి ఫస్ట్. మనం తినేటటువంటి ఫుడ్లో ఆల్టరేషన్ చేయండి.